మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను స్వరూపపుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన తాత ముత్తాతలు 100 ఏళ్లు బతికేవాళ్ళు, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు 30 ఏళ్లకే మూలన పడుతున్నారు, రకరకాల రోగాల బారిన పడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకి ఖరీదైన సర్జరీస్, అలాగే ట్రీట్మెంట్స్ రకరకాలవి అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆయుర్వేద ఆక్యుపంచర్ స్పెషలిస్ట్ ఖ్యాతన్ దిలీప్ గారు. ఆయన ఏమంటారంటే అసలు ఈ మోకాళ్ళ నొప్పులు, ఇతర ఏ నొప్పులకు కూడా ఎలాంటి సర్జరీలు అక్కర్లేదు, మన తిండితోనే వాటిని నయం చేసుకోవచ్చని చెప్తున్నారు. దిలీప్ గారితో మాట్లాడదాం. నమస్తే దిలీప్ గారు. నమస్తే. దిలీప్ గారు, అసలు ఇంత చిన్న వయసులోనే ఆడ మగ సంబంధమే లేకుండా ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి ఎందుకు వస్తున్నాయి? మీరు అన్నారు కదా 100 ఏళ్ల వరకు ఆరోగ్యంగా బతికిన వాళ్ళు 30 ఏళ్ళకు మూలన పడుతున్నారు అన్నారు కదా. ఎందుకు పడుతున్నారు మరి? 100 ఏళ్ళ కింద ఉన్న డైజెషన్ సిస్టమ్ ఏంది బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడున్న ఫుడ్, అప్పుడున్న డైట్ ఎలా తినేవాళ్ళము, ఏ టైంకి తినేవాళ్ళము, ఎలాంటి డైట్ తినేవాళ్ళము, 100 ఏళ్ళు ఎలా బతికారు. అప్పుడు 100 ఏళ్ళ కింద సైకిల్ తప్ప మోటార్ సైకిళ్ళు కానీ, కార్లు కానీ, బస్సులు కానీ, ఫ్లైట్లు కానీ లేనేలేవు. అప్పుడు చాలా తక్కువ. అయితే ఇప్పుడు ప్రతిదీ బైక్ ఎక్కుతున్నాం, కార్ ఎక్కుతున్నాం, అసలు కాలు నేల మీద కూడా పెట్టట్లేదు జనాలు. అయినా కానీ అంటే నడిస్తేనే అరిగిపోతాయని అనుకుంటే 30 ఏళ్ళకి మీ జీవితకాలంలో నడిచింది ఎంత? 100 ఏళ్ళ కాలంలో అంటే 100 ఏళ్ళ కింద 100 ఏళ్ళ ముసలి వాళ్ళు నడిచిన జీవితకాలం ఎంత? వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు నడిచి ఉంటారు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళినా ఒక 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు అయినా సరే అప్పుడున్న అంటే రవాణా వ్యవస్థ చాలా తక్కువ. అయినా కానీ సద్దిమూట భుజాన్ని వేసుకొని నడుచుకుంటూ వెళ్ళేసి ఎక్కడన్నా వాటర్ ఉంటే మంచిగా తాగేసుకుంటూ ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళని అప్పుడు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అంటే రూట్ కాస్ ఏం చెప్తుంది? ప్రకృతి ఏం చెప్తుంది? ఆయుర్వేద వైద్యం ఏం చెప్తుంది? జీవన విధానం ఏం చెప్తుంది? ఈ అవగాహన లోపం వల్లనే ఈరోజు 30 ఏళ్ళకి మూలన పడుతున్నారు. కాబట్టి రూట్ కాస్ చూస్తే జీర్ణ వ్యవస్థ అనేది మందగించడం వల్ల ఈరోజు షుగరు, బీపీ, థైరాయిడ్, మోకాల నొప్పులు, ప్రతి ఒక్కరికి విటమిన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. విటమిన్స్ ప్రాబ్లమ్స్ ఎందుకు? మరి హై క్వాలిటీ ఫుడ్ తింటున్నారు కదా ఇప్పుడైతే మీరు. అంటే తినే ఫుడ్లో మంచి చాయిస్ చేసుకొని తింటున్నారు. దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, దీంట్లో విటమిన్స్ ఉంటున్నాయి, ఇవి ఉంటున్నాయి, అన్ని చాయిస్ చేసుకొని తింటున్నప్పుడు మరి పోషక లోపం ఎందుకు వస్తుంది బాడీలో? మరి విటమిన్ B12 అయితేనూ సరే, విటమిన్ D అయితేనూ సరే, విటమిన్ C ఏదైనా సరే ఎందుకు ప్రాబ్లం వస్తుంది? జీర్ణ వ్యవస్థ మందగించడం వల్ల. 100 ఏళ్ళ కింద షుగర్ పేషెంట్లు 100లో 10 మంది మాత్రమే ఉన్న పేషెంట్లు ఈరోజు 90 మందికి ఎందుకు వచ్చారు? అవగాహన లోపం వల్లనే, జీర్ణ వ్యవస్థ మందగించడం వల్లనే ఈరోజు షుగర్ పేషెంట్లు 100లో 90 మందికి వచ్చారు. అందుకే ఈరోజు 30 ఏళ్ళు దాటితేనే మోకాల నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి, 30 ఏళ్ళు దాటితేనే విటమిన్ D ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, విటమిన్ D ప్రాబ్లం వల్ల బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది అనుకుంటున్నారు. కానీ వాటికి రూట్ కాస్ మరి ఏంటి? ప్రతిదానికి ఆపరేషనా? 30-40 ఏళ్ళ కింద మోకాల ఆపరేషన్ లేని ఇప్పుడు వచ్చింది సిస్టమ్. మనకు అవగాహన లోపం లేదా? మన తాత ముత్తాతలు చేసుకొని ఆపరేషన్లు మనకెందుకు? వాళ్ళు ఏం తిన్నారు, మనం ఏం తింటున్నాం? వాళ్ళు ఏ టైంకి తిన్నారు, మనం ఏ టైంకి తింటున్నాం? వాళ్ళు ఏ టైంకి పడుకున్నారు, మనం ఏ టైంకి పడుకుంటున్నాం? ప్రకృతి ఇదే చెప్తుంది, నేచర్ ఇదే చెప్తుంది, ఆయుర్వేద మూలం కూడా ఇదే చెప్తుంది, మన పెద్దలు కూడా ఇదే చెప్తున్నారు. కాబట్టి రూట్ కాస్ని ఎప్పుడైతే మనం మర్చిపోయామో, జీవనశైలిలో ఎప్పుడైతే మన మార్పులు వచ్చాయో క్రానిక్ డిసీజ్ రావడం మొదలుపెట్టాయి. మీరు సంపాదించిందంతా కూడా మీ ఆపరేషన్లకు, మీ హెల్త్ దాన్ని కూడా సరిపోవట్లేదు అనేది గుర్తుపెట్టుకోండి. మీ జనరేషన్ 30 ఏళ్ళ జనరేషన్కి ఇప్పుడు ఇట్లా ఉంటే మీ పిల్లల భవిష్యత్తు ఏందనేది ఒకసారి ఆలోచించి చూడండి. ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది ఆలోచించి చూడండి. మనం అనుకుంటాం పాలు తాగితే కాల్షియం వస్తుంది. ఎవరండి పాలు తాగి మోకాళ్ళ నొప్పులు కాల్షియం మంచిగా తగ్గించుకున్న వాళ్ళు? ఇక్కడ పాలు కూడా జీర్ణం అయితేనే కాల్షియం వస్తుంది. పాలు కూడా జీర్ణం కావండి. ఇప్పుడున్న జీర్ణ వ్యవస్థకు మనందరికీ కూడా జీర్ణ వ్యవస్థ ఎలా ఉంది అంటే ప్రతి దానికి ఏ ఫుడ్ తిన్నా జంక్ ఫుడ్, ఏ ఫుడ్ తిన్నా కల్తీ. ఇవన్నీ కల్తీ ఫుడ్ అంతా కూడా జీర్ణ వ్యవస్థను ఇన్బ్యాలెన్స్ చేయడం వల్లనే పోషక లోపాలు వస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి ఆపరేషన్లు, ప్రతి చిన్న విషయానికి స్కానింగ్లు, ప్రతి చిన్న దానికి టెస్టులు ఆధారపడుతున్నాం. ఒక్కసారి కూర్చొని మన తాతలు ఏం చేశారు, మన అమ్మమ్మలు ఏం రెసిపీస్ చేశారు, ఎలాంటివి చెప్పారు అనేది ఒక్కసారి ఆలోచించి చూస్తే. ఏం చేయాలంటారు దిలీప్ గారు? ఒక్కసారి మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత ఇక హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. డాక్టర్స్ ఏం చెప్తే అదే, అంటే సర్జరీలు అంటే సర్జరీస్, లేదంటే ట్రీట్మెంట్స్, పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం, ట్యాబ్లెట్స్ వేసుకోవడం, ఇంజెక్షన్స్ తీయించుకోవడం, ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇవేమీ లేకుండా మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకోవచ్చు? ఫస్ట్ రూట్ కాస్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోండి. బాడీలో ఏ పెయిన్ అయినా సరే అండి, బాగా గుర్తుపెట్టుకోండి, డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోండి. డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ తినాల్సిన ఫుడ్ ఏం తెలుసా అండి? ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్. అన్ని రకాల వెజిటేబుల్స్ని
ఉడకబెట్టుకొని స్టీమ్ చేసుకొని తిని చూడండి. ఒక 1 మంత్ తిని చూడండి. మీ బాడీలో ఉన్న యూరిక్ యాసిడ్ బయటికి పోతుంది, మీ బాడీలో ఉన్న వేస్ట్ కొలెస్ట్రాల్ బయటికి పోతే, మీ బాడీలో ఉన్న ఫ్యాట్ పోతుంది, మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఓన్లీ వెజిటేబుల్ డైట్ చేసి చూడండి 1 మంత్ ఓన్లీ మీ డైజెషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఉడకబెట్టిన వెజిటేబుల్స్ మాత్రమే, అన్ని రకాల వెజిటేబుల్స్, ఆకుకూరలు, అన్ని వెజిటేబుల్స్ అన్నీ కలిపితే 70 రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి మనకు. అవన్నీ కూడా సమభాగంలో తీసుకొని ఒకసారి తిని చూడండి. కొన్ని రకాల కూరగాయల వల్ల వాతము అంటారు, దానివల్ల ఒళ్ళు నొప్పులు వస్తాయంటారు. సూపర్ అండి, మీరు చెప్పింది చాలా బాగా చెప్పారు. అంటే ఆయుర్వేద మూలంలో వంకాయ తినొద్దు, గోంగూర తినకూడదు అని చెప్తారు కదా. ఒక విషయం చెప్తాను, మీరు వంకాయ రెసిపీ చెప్పండి ఒకసారి నాకు. వంకాయ కూర చేస్తాం, అదే వంకాయ ఏం చేస్తున్నాం మనము, పులుసు చేస్తున్నాం. ఇక్కడ రెండు పదార్థాలు ఖచ్చితంగా పడవండి. బాడీలో పెయిన్స్ ఉండే వాళ్ళకు చింతపండు పులుపు పడదు, ఒకటి మసాలాలు పడవు. ఇప్పుడు చెప్పండి, వంకాయలో మనం వేసే రెసిపీస్ ఏంటి? గుత్తి వంకాయ, దాంట్లో మంచిగా మసాలా పెట్టి దాన్ని తిన్నాయి. అంటే ఇక్కడ మనం మసాలా తినకూడదని చెప్తున్నాను నేను, వంకాయ తినకూడదని చెప్పను. వంకాయని ఉడకబెట్టుకుని తినండి, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. మసాలాలు కూడా ఒంటికి మంచిదే కదా, మోతాదు మించకుండా ఉంటే. ఎవరు తింటున్నారండి మోతాదులో ఎవరు తింటున్నారు ఈరోజు? ఇంకోటి, పాలు అందరికీ మంచిది, మసాలాలు అందరికీ మంచివి అంటారు. ఎవరికి మంచిదని చెప్పలేదండి ఎవరు కూడా. ఇప్పుడు అస్తమా దమ్ము ఉంది, వాళ్ళకు పాల వస్తువులు పడతాయా, నూనె వస్తువులు పడతాయా? దగ్గు ఉండే పేషెంట్కి నెయ్యి పెట్టండి మంచిదని చెప్పేసి పెడితే ఏమవుతుంది? ఇంకెక్కువ అవుతుంది. పాలు దాపి చూడండి, ఇంకెక్కువ అవుతుంది. మిల్క్ ప్రోడక్ట్స్ ఏదైనా ఒకటి దగ్గు ఉండే పిల్లలకి ఎవరికైనా ఇచ్చి చూడండి, ప్రాబ్లమ్స్ పెంచుకున్నట్టే. అవగాహన లోపం అండి. ఇక్కడ తినమని చెప్పారు, నెయ్యి మంచిది, మీరు చెప్పినట్టు ఆ మసాలాలు మంచివే, ఎవరికి మంచివని చెప్పారు? ఈ అవగాహన లోపం వల్లనే ప్రాబ్లమ్స్ ఈరోజు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అన్నీ ఇప్పుడు నాడి చూస్తామండి, మేము నాడి చూసి మాత్రమే వైద్యం చేస్తాం. ఎలాంటి రిపోర్ట్స్ కూడా చూడండి నేను. ఏ డిసీజ్కైనా రిపోర్ట్ చూసేదే లేదు. ఈ రిపోర్ట్లన్నీ ఎప్పుడు వచ్చాయి ఒకసారి క్యాలిక్యులేషన్ చూస్తే 50 సంవత్సరాలు కూడా పట్టలేదండి. ఎంఆర్ఐ మిషన్ 50 ఏళ్ళ కింద ఎంఆర్ఐ మిషన్ లేదు మోకాల నొప్పులకు ఎక్స్రే తీయనికే. ఇప్పుడు ఎందుకండి ప్రతిదానికి మోకాల చిన్న నొప్పి ఉందంటే ఎంఆర్ఐ తీసేదానికి అవసరమే ఉంది. అక్కడ ఉంటే లిగ్మెంట్ ప్రాబ్లం ఉంటుంది, లేదంటే బోన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది, ఇంతే కదా. దాన్ని డైట్ ద్వారా పెంచుకునేదానికి వదిలేసుకొని మనము ప్రతిదానికి ఆధారపడడం ఎందుకు? 2025 సంవత్సరాలు బతుకుతున్నాం మనము. జస్ట్ 50 సంవత్సరాల కింద వచ్చే టెక్నాలజీ ఈరోజు శాసిస్తుంది మనల్ని. మన మైండ్ని ఆలోచించనీయకుండా చేస్తుంది, ఇంట్లో న్యాచురల్గా బతకనీయకుండా చేస్తుంది. ఇంట్లో మంచి ఫుడ్ నలుగురితో పాటు కలిసి తినే ఫుడ్ కూడా లేకుండా పోయింది ఈరోజు. నలుగురు తినాలనుకుంటే అమ్మో చేయడం నా వల్ల కాదు, జస్ట్ బిర్యానీ ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. వాడు ఏం కలిపేది తెలియదు, ఎలాంటి నూనె కలిపేది తెలియదు, అది కల్తీయా మంచిదా చెడ్డదా ఎలాంటి అవగాహన లోపం లేదు. జస్ట్ తినడం, నలుగురు కలిసి తినడం, నలుగురు కూడా సంపాదించినంత హాస్పిటల్కి పెట్టడమే. అదే హ్యాపీగా ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కదా. కొంతమందికి 10 అడుగులు కూడా వెయ్యలేనంత మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, బాడీ పెయిన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి జస్ట్ తిండితోనే ఇవన్నీ నయమైపోతాయా? అదేనండి, మరి ఒకప్పుడు తిండితోటే కదా హెల్తీగా ఉన్నారు. మరి ఇప్పుడు ఆ తిండితోటి ఎందుకు తగ్గించుకోలేకపోతారు? అంటే ఒకసారి మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత తిండితో తగ్గించుకోవడం అనేది సాధ్యమా? ఇప్పుడు ఒక విషయం చెప్తాను, తిండితో సాధ్యం అనే దానికి ఒక చిన్న రెసిపీ చెప్తాను నేను. నల్లేడ అని చెప్తారు, అంటే నల్లేరు అని చెప్పేసి చెప్తారు. ఈ నల్లేరుతో చట్నీ చేసుకునేది ఒకప్పుడు, మంచి చట్నీ చేసుకునేది. గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా నల్లేడ గురించి మంచి రెసిపీస్ దొరుకుతాయి. మోకాళ్ళకు దీనికి మించిన మెడిసిన్ లేదు కదా. నల్లేరు పచ్చడితోటి. అవునా? న్యాచురల్ తీగ కదా అది. అలాంటితోటి పచ్చడి చేసుకొని రెసిపీ చేసుకొని తిన్న రోజులు మనవి. ఇప్పుడు ఎందుకు తినట్లేదు? ఇప్పుడు దాని మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు? తిని చూడండి, ఒక 1 మంత్ రోజు తప్పించి రోజు తిని చూడండి. ఒక చట్నీ చేసుకొని, చట్నీ అంటే మసాలాలు మళ్ళీ అవే కాదండి వేయడం, దాన్ని న్యాచురల్గా రెసిపీస్ ఎలానో మా అమ్మమ్మల్ని అడగండి చెప్తారు వాళ్ళు. అది తీసుకొచ్చి ముంగడ పెట్టండి వాళ్ళకు, ఇదే మేము చిన్నవాడు బాగా తిన్నామండి. ఇప్పుడు తినట్లేదు, ఎందుకు తినట్లేదు? ఎవరు అన్న వద్దన్నారా? అవగాహన లోపం వల్లనే ఈరోజు, అవేర్నెస్ లేకపోవడం వల్లనే ఈరోజు ఏం తినాలి, ఎలా తినాలి, టైంలో తింటున్నాం, టైంలో జాబ్ చేస్తున్నాము, టైంలో నిద్రపోతున్నాము, బాడీకి ఎంత రెస్ట్ ఇవ్వలేకపోతున్నాము. బాడీకి రెస్ట్ ఇవ్వకపోతే, నిద్ర లేకపోతే బాడీ ఎంత అలసిపోతుంది, దాంట్లో అంటే నర్వస్ సిస్టమ్ ఎంత స్టిమ్యులేట్ అవుతుంది, ఎంత దిగజారిపోతున్నాం అనేది ఒకసారి ఆలోచన ఉందా? అంతే, డబ్బులు సంపాదించడం ఫోకస్ ఉన్నది, హెల్త్ మీద లేకుండా పోతుంది. కాబట్టి మీరు సంపాదించినంతా కూడా హాస్పిటల్ ఖర్చులకు సరిపోవట్లేదు. మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించే నల్లేరు పచ్చడి లాంటి రెసిపీస్ ఇంకా చెప్పండి. అదే అంటున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా పల్లేరుగాయన ఉంటుంది. జస్ట్ మనము కాలువల పొంటి, రోడ్ల పొంటి అవుతుంది అనుకోండి, మన పొలాల పొంటి అవుతుంది, గట్ల పొంటి అవుతుంది పల్లేరు అని చెప్పేసి. ఆ పల్లేరుకాయ చూర్ణంని డైలీ ఒక స్పూన్
ఒక 1 గ్రామ్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోగలిగితే మోకాలు రీజనరేట్ అవుతాయి, కిడ్నీలు బాగా అవుతాయి, కిడ్నీల సమస్యలు పోతాయి. కిడ్నీ సమస్య ఎప్పుడైతే పోతుందో మీ బోన్ డెన్సిటీ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. వాటర్ కంటెంట్ తీసుకోండి, వాటర్ నిలబడి తాగకండి. గబా గబా అని చెప్పేసి 1 లీటర్ వాటర్ తాగితే కిడ్నీలు ఓవర్లోడ్ అవుతాయి. వాటర్ తాగే పద్ధతి ఉంది. ఇప్పటికీ పెద్దలకు వాటర్ ఇస్తే నిలబడి గబా గబా తాగుతారా? కూర్చొని నిదానంగా తాగేసి వెళ్తారు. మనం ఒక బాటిల్ లేపితే 1 లీటర్ అయిపోవాలి. ఇవన్నీ కూడా ఇన్బ్యాలెన్స్ వల్లనే ఈరోజు విటమిన్ డి ప్రాబ్లమ్స్, విటమిన్స్ ప్రాబ్లమ్స్, బోన్ డెన్సిటీ తగ్గడము, కిడ్నీలో స్ట్రెంత్ కోల్పోవడం, యూరిక్ యాసిడ్ పెరగడము, బోన్ డెన్సిటీలో కాల్షియం ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ చాలా విషయాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అవగాహన లోపం వల్లనే చెప్తున్నాను నేను. ఎవరి వాళ్ళకి అవగాహన కావాలి. ఇది ఖచ్చితంగా ప్రతి దానికి మీరు టెక్నాలజీ మీద, సైన్స్ మీద డిపెండ్ అవుతే నాశనాలకు గుర్తుపెట్టుకోండి. మీరు ఆన్సర్ కూడా దొరకదు, మీ ఊహకు కూడా దొరకని ఆన్సర్ ఉంటుంది అనుకో, గుర్తుపెట్టుకోండి. అవతల పాత ఫుడ్ హ్యాబిట్స్ని మళ్ళీ మనం మొదలు పెట్టాలంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేచర్ అనేది, ఇప్పుడు సునామీ వచ్చిందని చెప్పేసి సముద్రం మొత్తం ముందుకు రాలే కదా, గో బ్యాక్, వెనక్కి వెళ్ళింది కదా, మళ్ళీ వెళ్ళింది, ప్రశాంతంగా ఉంది కదా సముద్రం కూడా. అయ్యో సునామీ వచ్చేసి మొత్తం చనిపోయారు అని చెప్పేసి లేదు కదా. అంటే మనం కూడా గెట్ బ్యాక్, ముందుకు వెళ్ళాము, ఫాస్ట్గా ఏదో ముందుకు వెళ్ళిపోయాము. మన అవసరాలకో, మన ఏదో ఒక సిచ్యువేషన్కో, మన జీవన శైలిలో ఏదో ముందుకు వెళ్ళిపోయామంటే కూడా నేచర్, ప్రకృతి ఏం చెప్పింది అనేది కూడా ఆలోచించాలి కదా. అయ్యో ముందుకు వెళ్ళేసిన తర్వాత హాస్పిటల్ ఉంది కదా అని చెప్పేసి మీరు సంపాదన మీద పడేసి, మీ ఎంజాయ్మెంట్ మీద పడేసి, మీరు మీ హెల్త్ మీద కాన్షియస్ తీసుకోకపోతే దానికి రీజన్ డాక్టర్లు అవుతారా? కాదు కదా, మీరే కావాలి. ప్రతి గుర్తుపెట్టుకోండి, 30 ఏళ్ళ నుంచి ఈ మధ్య 60 ఏళ్ళ వరకు మోకాల ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు కానివ్వండి, బాడీలో అన్ని పెయిన్స్ ఉండే వాళ్ళందరికీ కూడా ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న ఏజ్కి మీరు ఇలా ఉంటే మీ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఒక్కసారి ఆలోచిస్తే, మీరు ఏదైతే పాటిస్తున్నారో, మీరు ఏదైతే సైన్స్ని నమ్ముతారో ఆ సైన్సే మీకు మీ పిల్లలకు శాపం అవుతుంది ఒకరోజు. సైన్స్ కూడా గొప్పది కాదని చెప్పను నేను, కాకపోతే ఎమర్జెన్సీలో గొప్పది. సైన్సే మొత్తం గొప్పది కాదు. మళ్ళీ నేచర్కి 2025లో బతుకుతున్నాం మనం. మళ్ళీ చెప్తున్నాను నేను, జస్ట్ 50-100 సంవత్సరాల కింద వచ్చిన సైన్స్ మనం గొప్పదని అనుకోవడం ఎలా అండి? నేచర్ ఏం చెప్పింది, ఆయుర్వేద మూలం ఏం చెప్పింది, యాక్యుపెంచర్ ఏం చెప్పింది. యాక్యుపెంచర్లో అద్భుతాలు చేశానండి నేను. కొన్ని మోకాల నొప్పుల కొన్ని 100,000 కేసులు బాగు చేశాను నేను, ఆపరేషన్ లేకుండా. జస్ట్ డైజెషన్ సిస్టమ్ని మార్చుకోండి. ఓన్లీ వెజిటేబుల్స్ని ఉడకబెట్టుకొని తిని చూడండి 3 పూటలు. టేస్ట్ కోసం కాకుండా హెల్త్ కోసం తినడం నేర్చుకోండి. 70 రకాల వెజిటేబుల్స్లో మీకు కావాల్సిన కాల్షియము, ప్రోటీను, అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయండి, మినరల్స్ అన్నీ ఉన్నాయి. 70 రకాల వెజిటేబుల్ ఒకసారి చూసుకోండి, మీరే సెర్చ్ చేయండి ఏ వెజిటేబుల్ ఏమేమి ఉన్నాయనేది. కాబట్టి డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు రూట్ కాజ్ నుంచి తగ్గించుకోవచ్చు అనేది ప్రకృతి వైద్యం చెప్తుంది. దాన్ని పాటించి చూడాలి అంతే తప్ప మనము ప్రతిదీ సైన్స్ మీద ఆధారపడడం వల్ల ఎలాంటి ఉపయోగాలు లేవు. ఆపరేషన్ చేసిన తర్వాత కింద కూర్చోడానికి లేదు. నేను కొన్ని వీడియోలో చెప్పానండి, నేను మోకాల ఆపరేషన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇంకా వెస్టర్న్ టాయిలెటే, లైఫ్ టైం వెస్టర్న్ టాయిలెటే. 50 ఏళ్ళ కింద లేని వెస్టర్న్ టాయిలెట్ ఇప్పుడు ఎందుకండి మనకు? ఒకప్పుడు ఇంటెస్టైన్ అనేది, మనం ఇండియన్ టాయిలెట్కి వెళ్తే ఇంటెస్టైన్ అని నొక్కి పట్టేది, నొక్కి పట్టిన తర్వాత ఫ్రీ మోషన్ అయ్యేది. ఇప్పుడు ఈ వెస్టర్న్ టాయిలెట్స్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఇంటెస్టైన్ ఇంబ్యాలెన్స్ వల్ల, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఈరోజు మీకు పోషక లోపాలు వస్తున్నాయి. ఇండియన్ టాయిలెట్ వాడండి, చాలా రోగాల నుంచి బయటపడచ్చు అని ఉపాసన కొణిదెల కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేశారు. ఆమెను ఎంత ట్రోల్ చేశారోనండి. అంటే సైన్స్ చాలా గొప్పదనే, అంటే చదువులు ఎక్కువైపోయినాయండి. అంటే మా చదువులు 10th క్లాస్ అప్పుడు, నా 10th క్లాస్ ఫీజు 65 రూపాయలు అండి, ప్రైవేట్ స్కూలే. ఇప్పుడు మా పాప 10th క్లాసు 3 లక్షలండి. చదువుల్ని చదువుకుంటున్నాం కాదు, చదువును కొంటున్నాం. కాబట్టి ఒకప్పుడు డాక్టర్ అంటే చాలా విలువ ఉండేది. ఇప్పుడు డాక్టర్ ₹1 కోటి 2 కోట్లు ఖర్చు పెడితే తప్ప డాక్టర్ అవ్వలేకపోతున్నారు ఈరోజు. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా తీయాల్సిన ప్లేస్ నాకు, అంటే ట్రోల్ చేయాలనుకుంటే నేను చాలా ఎక్కువ చేస్తాను. ప్రకృతి మాత్రం ఫైనల్గా ప్రకృతి అనేది చాలా గొప్పది. ఆయుర్వేద వైద్యం అనేది అంతకన్నా గొప్పది. ప్రకృతిలో మన ఒంటింటి వైద్యాన్ని పాటిస్తూ కూడా మనము చాలా ఈజీగా మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు. మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుని చూడండి, మొండి మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడవచ్చు. లేదంటే నన్ను అడగండి అంటున్నారు దిలీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.